డాక్టర్ గారు మరి ఇప్పుడు ఎటువంటి సమస్యకి పత్యాహారాన్ని తయారు చేయబోతున్నారు? ఇవాళ ఏంటంటే గర్భధారణకు ఉపయోగపడేటువంటి అంటే గర్భధారణ జరగటానికి ప్రెగ్నెంట్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి పత్యాహారం తయారు చేద్దాం. గర్భధారణకు ఉపయోగపడే పత్యాహారానికి కావలసిన పదార్థాలు: అరటి పువ్వు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, నువ్వుల నూనె. పత్యాహారానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా, దాని తయారీ విధానం ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు ఎలా తయారు చేసుకోవాలంటారు? ఇది మనం అరటి పువ్వుతో చేయబోతున్నాం కదా. దానికి ఏంటంటే మొట్టమొదటి అరటి పువ్వులో ఉండేటువంటివన్నీ ఒక్కొక్కటి ఇలా విడదీసి తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత దీని మధ్యలో ఒక నల్లటి కేసరం లాంటిది ఉంటుంది, అది కూడా తీసేసాం మనం. అవన్నీ తీసేయాలన్నమాట. ప్రతిదానికి ఒక్కొక్కటి తీసి ఆ నల్లది తీసేసుకుని మనం తయారు చేసుకోవాలి. ఇలా తీసేసుకుని మనకి తగినంత పరిమాణంలో ఇవి తీసుకుని ఏం చేయాలంటే ఒకసారి మిక్సీలో తిప్పేసుకోవాలి. మనం అలా మిక్సీలో తిప్పేసి రెడీగా పెట్టుంచుకున్నాము. ఇలా మిక్సీలో తిప్పేసిన తర్వాత దీన్ని ఏంటంటే కొద్దిగా నీళ్లు పోసి కడిగేసుకోవాలి. కడిగేసిన తర్వాత మనం వండుకోవాలి. మనం కొంచెం ఇందులోనే నీళ్ళు పోసి ఒకసారి కడిగేద్దాం. అలా ఉంచేసేయండి దాన్ని. ఇప్పుడు ఏంటంటే మనం ప్యాన్ పెట్టుకుందాం. డైరెక్ట్గా దానిలో తీసుకోవచ్చు మనం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. అంటే మనం దీంతో ఒక కూరలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది. పత్యాహారం అనగానే బాగుంటుందేమో అనేటువంటి అభిప్రాయం అక్కర్లేదు. చక్కటి కూర, టేస్టీ కూర తయారవుతుంది. అండ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ప్యాన్ వేడెక్కిందమ్మా. కొద్దిగా నూనె వేద్దాం. ఇప్పుడు నూనె కాగిన తర్వాత కొంచెం ఎక్కువగా శనగపప్పు, మినపప్పు రెండు కూడా మనం పోపులో వేసుకున్నట్టుగానే కొంచెం పరిమాణం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అది మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేద్దాం. పచ్చిమిరపకాయ, బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందాక మనం కడగడానికి పెట్టుకున్నాం కదా, దానిలోంచి నీళ్లు తీసేస్తూ కొంచెం కొంచెంగా అది ఇందులో వేసి ఉడికించుకుందాం. బాగా కలిపేసేయండి. ఇప్పుడు దాన్ని కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచుదాం. మగ్గిపోతుంది బాగాను. ఈ అరటి పువ్వు ఏంటంటే హార్మోన్స్ బాగుండేలాగా చేస్తుంది అనమాట. ముఖ్యంగా ప్రోజెస్ట్రాన్ హార్మోన్ చాలా ముఖ్యం గర్భధారణకి. ఆ ప్రోజెస్ట్రాన్ హార్మోన్ అనేటువంటిది మనకి అరటి పువ్వు ద్వారా న్యాచురల్గా అందుతుంది అనమాట. సో ఈ గర్భధారణకి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే గర్భధారణ ఆలస్యం అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు ఈ అరటి పువ్వుని కనుక ఇలా రెగ్యులర్గా తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ ప్రోజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ చక్కగా బాగా అయ్యి గర్భధారణ జరగడానికి ఇది బాగా తోడ్పడుతుంది అనమాట. మందులు అవి వాడుకుంటూ కూడా వేసుకోవచ్చు దీన్ని. బాగా ఉడికిపోయింది కదా అది. అందులో తురిమిన కొబ్బరిని జల్లుదాం. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేద్దాం. ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచేస్తే ఇవన్నీ కలిసిపోయి అంత బాగా మగ్గినట్టు అయిపోతుంది. ఒక నిమిషం ఉంచి ఆపేసుకోవచ్చు మనం. మగ్గిపోతుందమ్మా. ఇంకా అది స్టవ్ ఆపేసి మనం బౌల్లోకి తీసుకుందాం. మన పత్యాహారం రెడీ అయిపోయింది. చాలా చక్కగా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ మంచి ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది. సో మరి డాక్టర్ గారు ఇప్పుడు తయారు చేసేసుకున్నాం కదా, దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? అంటే గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు వారంలో కనీసం ఒక 3 లేదా 4 సార్లు ఇది ఒక కూరలాగా వండుకుని అన్నం తినేటప్పుడు ఒక ఐటెంగా దీన్ని తీసుకుంటున్నట్టయితే సరిపోతుందమ్మా.